వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. క్యాన్సర్తో బాధపడుతున్న పార్టీ కార్యకర్త కోరికను తీర్చిన సీఎం చంద్రబాబు ఎట్టున్నారు? ఏం బాగోలేదండి. 4 నెలల నుంచి అన్నం అదే తింటుంది. ఏమీ లేదండి, తింటలేదండి. అదేనా ఘన పదార్థాలు ఏమీ తింటలేదండి. ఇది కనపడాలి. అదేమ్మా బాబు ఎక్కడ చూపి జిఎస్ఎల్ స్వతంత్రాలో చూపించామండి. ఆ, అదే సార్, కీమోథెరపీస్ చేశారండి ఇప్పుడు దాకా. అంటే ఏజ్ 88 కదా సార్, ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరపీస్ కి అని చెప్పారు సార్. ఉమ్. అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. అదేమ్మా ధైర్యంగా ఉండండి. నేను అది ఏదైనా ఉంటే బిల్స్ అని నాకు పంపించు, సరే సార్. అవన్నీ రియంబర్స్ చేస్తాను. సరే సార్. ధైర్యంగా ఉండు. గాడ్ ఈస్ దేర్. ఓకే సార్. మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండని చెప్తాను. నువ్వేం చేయాలని అన్ని చేయండి. సరే నాకు సార్. ఆ బిల్స్ అనే పంపండి, నేను చూసుకుంటాను. సరే సార్. సరే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి. మేము అందరం ఉన్నాం. ధైర్యంగా ఉండండి. అలాగే సార్, హీఈస్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ అడ్మైరర్ సార్. మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి అమ్మా. పథకాల అమలులో జగన్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలే కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అదే మేము పెట్టి ఆ రోజు ఎప్పటికాడు ఏదో ఒక కోటర్ తాగిన కోతిలాగా మాట్లాడారు. ఎవడకాడు ఏం మాట్లాడారు? ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి? ఈ పథకాలకి 1000 అడుగుల ఇల్లుకి సంబంధం ఏంటి? ఈ పథకాలకి మొగుడుకో కొడుక్కో కూతురుకో ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ఉంటే సంబంధం ఏంటి? ఇన్ని మాటలు మాట్లాడారు. మరి అయ్యే ఎందుకు కొనసాగిస్తారు? ఇంకొక ఆయన, దాని పేరేంటి, ఏమి యాత్ర, అది ఏదో యాత్ర చేశాడు కదా ఆయన, వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళం. అసలు ఆయన పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పాడు. కారు ఉంటే తప్పేంటి? కారు ఉంటే జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కుడుతున్నాయంట. జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట. కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నాన్న మీరు తప్పితే మీరు కారులో కదగా విమానాల్లో తిరుగుతున్నారుగా. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారు నుండి ఈడ్చిపడ్డారన్నారు. కారు ఉండకూడదు ఎవరికన్నారు? మీరు విమానాలు హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా, మరి మీరు ఇచ్చేయచ్చు కదా. సొంత కారు నోడి కల్లా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పథకాలు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్ని మీరెందుకు ఫాలో అవుతున్నారు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి? నోరే కదా అది. ఆ రోజు ఏం మాట్లాడాం, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు అంటే తల్లులకి? ఒక బిడ్డకే ఇచ్చాడు, 2 బిడ్డలకు కలిపి ఒకరి తల్లికే ఇచ్చాడు. సరే ఇచ్చాడు. మీరు ఎంతమందికి ఇవ్వాలి? మీరు ఎంతమందికి ఇస్తున్నారు? గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టిందని కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. రాష్ట్ర స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సమాజంలో కాస్త అభివృద్ధి గురించి, అభివృద్ధి కాంక్షకులుగా ఉంటున్న వారిని గుర్తించి వారిని నియోజకవర్గ స్థాయిలో 2 జిల్లాలో 5 మందిని తీసుకొని వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని మనం అనుకున్న లక్ష్యం దిశగా స్వర్ణాంధ్ర వెళ్ళి హ్యాపీ రాష్ట్ర నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ గుర్తించడం ఏంటంటే 3 సెక్టార్స్: అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టారు. ఇవాళ గత సంవత్సరం అగ్రికల్చర్ సెక్టార్ ఎందుకంటే మంది 3 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉండడం, 4 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో వ్యవసాయం మీద ఆధారం ఈ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువగా ఉండడం కారణంగా 10,223 కోట్లు ఇవాళ ఈ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, అలైడ్ సెక్టర్ ఉంటే దాన్ని 1,61,340 కోట్లకు తీసుకెళ్లాలని, ఇండస్ట్రీ సెక్టర్ 16,000 కోట్ల నుంచి దాన్ని 3,76,000 కోట్లకు తీసుకెళ్లాలని, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ లో 52,791 కోట్లు ఉంటే దాన్ని 12,54,800 కోట్లకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని. కక్ష సాధింపుకి కేర్ ఆఫ్ నిలిచిన పార్టీ వైసీపీ అని మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే
మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? నందం సుబ్బయ్య, దాదాపు తోట చంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వస్త్రలత కాలనీ సాయిపురం కాలనీలోని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. మనకి ఇష్టమైన ఈ పక్క బాగుంది, గుడ్. మీకు ఈ కుటుంబం దగ్గర మేము వచ్చినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి నొక్కున్నాము. ఓకే, పెన్షన్ ఇంకా సమస్య ఉంటే పెన్షన్ వస్తుంది కదా. పెన్షన్ వస్తుందా? సమస్య లేదు కదా. గ్యాస్ వస్తుంది కదా. గ్యాస్ రావట్లేదు. గ్యాస్ కావాలి, గుడ్. తర్వాత ఇంకేమైనా రేషన్ కార్డు ఉంది కదా. ఓకే ఇంకోటండి, అంటే ఇక్కడికి రేషన్ అండి ఇంటికి వచ్చి ఇవ్వట్లేదమ్మా. అంటే పేరు ఎక్కడ నమోదు చేయాలంటే నాన్నగారికి 62 సంవత్సరాలు ఉంది. దీన్ని స్పెషల్గా చెప్పాను, అలాగే కూడా చెప్పేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.